హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు రోటీ తయారు చేసుకుంటున్నాము. మోడల్గా రుమాల్ రోటీ తయారీ విధానం అది మరొకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీలు పడలేదు, అందుకనేసి ఈరోజు పన్నీరు కర్రీ తయారు చేసే విధానాన్ని చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, పన్నీర్ని ముందుగా మనము ముక్కలు ముక్కలుగా ఈ చిన్న సైజులో పీసులను తయారు చేసుకొని వాటర్ వేసుకొని మనం ఇడ్లీని ఆవిడికొడని ఏ విధముగా ఉడికించుకుంటామో అదే విధముగా గిన్నెలో వాటర్ ఉంచేసి పన్నీర్ని 5 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి. ఇంకా తరువాత పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గిన్నె పెట్టుకోవచ్చు. లవంగాయి, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయి వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఎక్కడెక్కడ చేస్తారంటే మనకు హోటల్లో సాయంకాలం సమయాన చేస్తారు, ఫంక్షన్లకు కూడా చేసుకుంటారు. ఇప్పుడు రొటీన్గా చక్కగా పెళ్ళిళ్ళకు కూడా చేసుకుంటున్నారు. చాలా బాగుంటుంది. ఆరోగ్యం ఎంతో మేలు చేస్తుంది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దిగా తినాలనిపించింది. దానికి ఇంకా తర్వాత ఫ్రెండ్స్ అవి వేగాక 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని పెద్దలపాయ ముక్కలు, ఒక పెద్ద సైజు పెద్దలపాయ ముక్కను తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 టమాటా ముక్కలను తీసుకొని కటింగ్ అనేది చేసుకొని మసాలా దినుసులతో పాటు ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా చిటికిడంతా పసుపు వేసుకొని మూత పెట్టి 1కి 2 సార్లు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ పదార్థాలని. అంటే గ్రేవీ కోసం. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు నేను వేయలేదు ఫ్రెండ్స్, నువ్వులు కానీ పుచ్చ విత్తనాలు కానీ పల్లీలు కానీ వేసుకోవచ్చు స్పూను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇష్టం లేని వాళ్ళు వేసుకోపోయినా ఏం కాదు. ఇంకా పన్నీర్ ముక్కల్ని 5 నిమిషాలు ఉడికించినాక తీసుకొని ప్లేట్లోకి ఆరనిచ్చాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ విధంగా తయారు చేయండి, బాగుంటుంది. ఈలోపు మాటల సందట్లో ఇదేలోపు చూడండి, ఈ గ్రేవీకి ఉడికి చల్లారింది. మనం మిక్సీ పట్టుకోవాలి. 1 అరకప్పు వాటర్ వేసి మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా. ఇంకా ప్యాన్ తీసుకొని ఫ్రెండ్స్ 5 నిమిషాల్లో చకచక చేసుకోవచ్చు. చాలా కమ్మగా బాగుంటుంది. పన్నీరు తయారు చేసుకోవడానికి కరివేపాకు కూడా తీసుకొని క్యారెట్ ముక్కలు 2 కప్పులు పన్నీరుకి సమానంగా వేసుకుంటున్నాము. ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఆయిల్ తక్కువే పట్టిద్ది ఫ్రెండ్స్. కోకోనట్ ఆయిల్ కానీ ఫ్రీడమ్ ఆయిల్ కానీ ఇదే విధంగా మనకు నచ్చిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఫ్రెండ్స్ ఆయిల్ అనేది హీట్ అయినాక చూడండి, పన్నీర్ ముక్కలను ఉడికించిన ఆవిరి మీద వాటర్లో వేసి 5 నిమిషాల సేపు ఉడికించుకున్నాము. పన్నీర్ని బయట నుంచి తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ నేను. అదే విధంగా వాటర్ వేసేసి 5 నిమిషాలు ఉడికించుకొని మూత పెట్టి ఉడికించినాక ప్లేట్లోకి తీసుకున్నాక పన్నీర్ ముక్కలు మనకి ఏ సైజులో అంటే ఆ సైజులో పొడవుగా కానీ రౌండ్గా కానీ చిన్న పీసులుగా కానీ కటింగ్ చేసుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు చాలా బాగుంటుంది, రుచిగా ఉంటే ఇంకా తినాలనిపించింది పన్నీరు. ఇంకా ఇదే విధంగా ఫ్రెండ్స్ పన్నీర్ని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వంట ఆయిల్ వేసుకొని ఇదే విధంగా 1-2 నిమిషాల సేపు దాకా హైలోనే ఉంచేసుకొని మనం దగ్గరే ఉండి పన్నీర్ని రోస్ట్గా మాడకుండా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేయించుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనం వారానికి ఒకసారైనా పిల్లలు ఉన్న కాడ మనం ఈ విధంగా తయారు చేసుకొని రుమాల్ రోటీని తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. వీలు పడలేదు, అందుకనేసి అందులో ఇది పన్నీర్ గ్రేవీని తీసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా నోరు ఊరిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకొని తింటూ ఉంటే చాలా కమ్మగా బాగుంటుంది. 3 నిమిషాల సేపు పట్టింది ఫ్రెండ్స్. హైలోనే ఉంచేసి దగ్గరే ఉండి మనం ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకే ఫ్రెండ్స్ ఆ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. గోల్డ్ కలర్లోకి వచ్చిందాక పన్నీర్ ముక్కలు తీసుకున్నాక అదే బండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు
పన్నీర్కి సమానంగా తీసుకున్నాను నేను క్యారెట్ ముక్కలు. మీకు నచ్చిన కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చిమిర్చిని 5-6 తీసుకొని నైస్గా సన్నగా తరిగి ఈ విధంగా బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకుంటున్నాను. వేయించుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది పూర్తిగా చూసి లైక్ చేసి నాకు ఒక గిఫ్ట్ అనేది ఇచ్చేది ఏంటంటే మీరు ఒక లైక్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటే అది నాకు గిఫ్ట్గా భావిస్తాను. చాలా నేను ముందుకు అనేది ఛానల్ అనేది ముందుకెళ్ళిద్ది. షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది. ఇంకా తగినట్టు కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మనకి నచ్చితే ఇక్కడ జీడిపప్పులు ఒక్కప్పుడు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను జీడిపప్పులు వేయట్లేదు, మీరు కాబడితే వేసుకోండి. ఇంకా 3 నిమిషాల సేపు దాకా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బిర్యానీ ఆకు వేసుకొని కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. అంటే క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసుకొని ఈ విధంగా వేయించుకుంటూ ఉంటుంటే ఎంత కమ్మటి వాసన అంటే అంత కమ్మటి వాసన వస్తుంది. మరలా చేసుకొని తినాలనిపించింది పన్నీర్ని. ఈ విధంగా ఎంతో కాస్ట్ ఉండదు ఫ్రెండ్స్. మనకు మాల్స్లో దొరికిద్ది, డిమార్ట్లో దొరికిద్ది, పాలు పెరుగు అమ్మే సంగం డైరీలో కూడా దొరికిద్ది. ఇదే విధంగా పాల బూతుల్లో కూడా దొరికిద్ది పన్నీరు. ఎక్కడంటే అక్కడ రెడీమేడ్గా దొరుకుతుంది. మనం తయారు చేసుకోవాలంటే కాసేపు పట్టిద్ది, ఎంతో సమయం పట్టదు కదా. ఒకసారి తయారు చేసుకుంటే చాలా కాలం ఉంటుంది, వారం దాకా ఉంటుంది. అదే విధంగా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ధనియా పౌడర్ని ధనియాన్ని బాగా దోరగా వేయించుకొని జీలకర్ర ధనియాలని పొడి చేసి ఇందులో వేసాను. 2 మిరియాలు కూడా వేసాను ఫ్రెండ్స్. బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అనేది కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ తగినట్టు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మరలా మీడియంలోనే ఉంచేసి స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి మాడకుండా మనము ఈ ప్రిపేర్ చేసుకుంటే ఈ కర్రీ అనేది పన్నీర్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. దానికి సరి జోడిగా చాలా బాగుంటుంది. రుమాల్ రోటీ తయారీ విధానంలోకి బాగుంటుంది. నేను 4 చేశాను ఫ్రెండ్స్, 12 చేశాను. అందులోకి ఈ కర్రీ సమానంగా సరిపోయింది. తగినట్టుగా 1 పెద్ద టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. కారం వేసుకొని ఫ్రెండ్స్ చూడండి ఇదే విధంగా మరలా కలుపుకోవాలి. ఇక్కడ అనేది స్టవ్ అనేది కొంచెం లోలోనే ఉంచేసాము, ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సెగ అనేది తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. అదే విధంగా చూడండి మరలా కలుపుకోవాలి. ఇంకా వచ్చేసి పెరుగు, తాజాగా ఉన్న పెరుగుని ఫ్రెండ్స్ 1 కప్పుడు వేసుకున్నాము. కప్పుడు వేసుకొని మరలా 5 నిమిషాల సేపు దాకా లోలోనే ఉంచేసి మొత్తం కలుపుకోవాలి. గ్రేవీని మొత్తం కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక మరలా ఇదే విధంగా కలుపుకున్నాక ఫ్రెండ్స్ మంచిగా కుక్ అయ్యి వాటర్ అనేది ఇక్కడ ఏమాత్రం వేయలేదు. ఇక్కడ ఇది మగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్ పొయ్యి మీద. అదే విధంగా 1 కప్పు వాటర్ వేసుకొని మనం ముందుగా గ్రేవీని అనేది మిక్సీ పట్టుకున్నాం మెత్తగా. 1 గ్లాస్ వాటర్ అంటే దగ్గర 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే కుక్ అవ్వటానికి ఈ గ్రేవీ అంతా చక్కగా మంచిగా మరలా 1-2 సార్లు కలుపుకున్నాక వాటరు 1/2 లీటర్ వాటర్ దాకా వేసుకున్నాము. మీకు ఎక్కువగా ఉంటాయి అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. కానీ ఉడికినాక గ్రేవీ అనేది దగ్గర పడినాక వాటర్ అనేది అవసరమైంది కదా ఫ్రెండ్స్, చక్కగా పడతాయి, 1/2 లీటర్ పడతాయి. ఆ జారుని మొత్తము కలుపుకొని గ్రేవీని అంతా వేసి 1/2 లీటర్ వాటర్ వేసి ఇక్కడ వాటర్ అనేది వేసుకొని మరలా 10 నిమిషాల సేపు దాకా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మొత్తం దగ్గర పడిద్ది, ఉడికిద్ది.
ఉడికినాక ఉప్పు కారం సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకొని గ్రేవీ అంతా 10 నిమిషాల సేపు దాకా లోనే ఉంచేసి స్టవ్ అనేది ఫ్లేమ్ అనేది తగ్గించేసి లోలో ఉంచేసి మూత పెట్టి 10 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ ఒక్కసారి కలుపుకోవాలి. అడుగుదాకా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాల సేపు దాకా, కనీసం 10 నిమిషాలు కాకపోయినా 8 నిమిషాలైనా ఉడికించుకోవాలి. చాలా రుచిగా తయారైంది. ఈలోపు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర చక్కగా నీట్గా క్లీన్ చేసి వేసుకోవాలి, తగినట్టుగా వేసుకోవాలి. చూడండి ఎంత రుచికరమైన పన్నీరు గ్రేవీ అనేది తయారైంది. ఇక్కడ ఇంకా వచ్చేసి రుమాల్ రోటీ 1 డజన్ చేశాను ఫ్రెండ్స్ నేను. అందులోకి వేసుకొని ఈ పన్నీర్ కర్రీని మధ్యలోకి వేసేసి, ఇక్కడ మీ దగ్గర మైనస్ అంటే మైనస్ వేసుకొని పన్నీర్ కూరని మధ్యలోకి వేసేసి ఈ విధంగా రోల్ చేసుకొని నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే ఫ్రెండ్స్ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది. 1 కాదు 2 కాదు 3 తినాలనిపించింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీలుగా ఉంటే మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా కమ్మగా బాగుంటుంది పన్నీర్ కర్రీ తయారీ విధానం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.